ఏపీలో ఈ 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పన కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్న ప్రభుత్వం ఇందులో భాగంగా వర్క్ ఫ్రం హోం విధానాన్ని ప్రోత్సహించేందుకు సిద్ధమవుతోంది. దీనికోసం రాష్ట్రంలో అసలు వర్క్ ఫ్రం హోం ద్వారా ఉద్యోగం కల్పిస్తే చేసేందుకు ఎంతమంది సిద్ధంగా ఉన్నారో తెలుసుకునేందుకు వీలుగా కౌశలం పేరుతో సర్వే నిర్వహిస్తోంది. 2 నెలల క్రితమే మొదలైన ఈ సర్వేను ఆన్లైన్, ఆఫ్లైన్ విధానాల్లో నిర్వహిస్తున్నారు. దీనికి గడువు ముగిసినా మరోసారి పొడిగింపు ఇచ్చినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో వర్క్ ఫ్రం హోం విధానంలో ఉద్యోగాలు కోరుకుంటున్న వారిని కనీసం 10వ తరగతి అర్హతతో ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం ఈ సర్వే చేపట్టింది. కౌశలం పేరుతో చేపట్టిన ఈ సర్వేను మరోవైపు గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా నిర్వహిస్తుండగా మరోవైపు ఆన్లైన్లోనూ నేరుగా దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. ఈ సర్వే గడువు ఈ నెల 15తోనే ముగిసింది. అయితే ప్రస్తుతం ఈ నెల 20వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించేలా మౌఖిక ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో కనీసం 10వ తరగతి ఆ పైన విద్యార్హతలు కలిగిన వారు తమ సమీపంలోని గ్రామ లేదా వార్డు సచివాలయానికి వెళ్లి కౌశలం సర్వేలో వివరాలు నమోదు చేయించుకోవచ్చు. ఇందుకోసం ఆధార్ కార్డుతో పాటు ఇతర వివరాలను తీసుకువెళ్లాల్సి ఉంటుంది. అలాగే ఆన్లైన్లో gswsnbm.ap.gov.in, బిఎం కౌశలం వెబ్సైట్లోకి వెళ్లి ఆధార్, ఇతర వివరాలు ఎంటర్ చేస్తే ఓటీపీలు వస్తాయి. మొబైల్ నంబర్తో పాటు ఈమెయిల్ను కూడా ఓటీపీలతో ధృవీకరించుకోవాల్సి ఉంటుంది. అనంతరం విద్యార్హతలు ఎంటర్ చేస్తే వివరాలను ధృవీకరిస్తారు. కాబట్టి ఇంకా దరఖాస్తు చేయని వారు వెంటనే ఆన్లైన్ లేదా గ్రామ సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు. ఈ ప్రక్రియ ముగిసిన తర్వాత దరఖాస్తుదారులకు వర్క్ ఫ్రం హోం విధానంలో ఉపాధి కల్పించే వారితో ప్రభుత్వం ఒప్పందాలు చేసుకొని వీరికి ఉద్యోగాలు కల్పిస్తుంది. అలాగే వీరు వర్క్ ఫ్రం హోం చేసేందుకు ప్రత్యేకంగా హబ్లు ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోంది. వీటిలో ఇంటర్నెట్తో పాటు నిరంతర విద్యుత్, ఇతర సౌకర్యాలు కూడా కల్పిస్తారు. ఇతర వివరాలకు గ్రామ, వార్డు సచివాలయాలను సంప్రదించాల్సి ఉంటుంది.